మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. 5 ఏళ్లు గడిచింది. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలకి ఏం చేసింది? కష్టాలను మిగిల్చిందా? సుఖాలను పంచిపెట్టిందా? లేకపోతే కష్టాలను తీర్చిందా? ఏం చేసింది అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేయటమే సాక్షి టీవీ పబ్లిక్ మేనిఫెస్టో. రాబోయే ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటాయి, ఏం చేయాలని కోరుకుంటున్నారు అన్నది ఈ పబ్లిక్ మేనిఫెస్టోలో మనం చర్చించున్నాము. కొత్తూరు మండలం మెట్టూరులోని వంశధార నిర్వాసితులు తమ మేనిఫెస్టోలో ఏముండాలని కోరుకుంటున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ వంశధార నిర్వాసితుల గురించి చర్చించుకోవాలంటే వీళ్ళని మూకుమ్మడిగా రాత్రికి రాత్రే ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళకి నష్టపరిహారం చెల్లింపులో ఎన్నో అవకతవకలు జరిగాయని చెప్తూ ఉన్నారు. సరైనటువంటి మార్కెట్ వాల్యూకి తగ్గ నష్టపరిహారం ఇవ్వలేదని, అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీ యూత్ ప్యాకేజీ కానీ ఉపాధి విషయంలో కానీ ఎంతో అన్యాయం జరిగిందని, తర్వాత వచ్చినటువంటి తిత్లీ తుఫాన్ వీళ్ళ జీవితాలని పూర్తిగా విధ్వంసం చేసిందనేటువంటిది ప్రధానంగా వీళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఏ అంశాలు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏం జరిగింది నీకు? ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు ఏం చెప్పారు అధికారులు? మాకు ప్యాకేజీలు ఇవ్వలేదు, మాకు ఏ ఆధారు లేదు. ఆస్తి 3 ఎకరాలు ఉన్నది, మరి పల్లము 1 ఎకరా ఉండేది. ఉంటే ఇక్కడికి మాకు తగిలేనరు. మాకు ప్యాకేజీ ఇచ్చినారా? ఇల్లు మట్టుకు చోటు ఇచ్చినారు. అయినాక ఇక్కడికి వచ్చినామా, తిత్లీ తుఫాన్ వచ్చి ఈ రోడ్లంగే పాకలు అయిపోయినాయి కానీ మాకు రూపాయి రాలేదు. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు అంటే గ్రామాలు ఖాళీ చేసి మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆర్డీఓ ఏం చెప్పారు? మాకు ఇక్కడ కూడా పక్కా గృహాలన్నీ నిర్మిస్తాము, మీకు కావాల్సినటువంటి వసతులన్నీ కల్పిస్తాము, ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో పెడతాము. వీధి లైట్లు అయితేనేమి, వాటర్ సదుపాయం అయితేనేమి, తర్వాత మీకు కావాల్సినటువంటి ఈ ఉపాధి కల్పన కూడా అన్నీ ఎక్కడైతే ఎలా అయితే ఉన్నారో అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేటికి కూడా తాగటానికి మంచినీరు సదుపాయం కూడా లేనటువంటి దుస్థితి ఉంది. అలాగే కొన్ని వీధుల్లో లైట్లు కూడా పనిచేయనటువంటి పరిస్థితి, లైన్లే లేకుండా పోయినాయి. అలాగే ఇప్పుడు ఎవరైతే భూములు పూర్తిగా కోల్పోయి ఉన్నారో వాళ్ళందరికి కూడా ఎకరా 13 లక్షల రూపాయలు విలువ చేసినటువంటి భూముల్ని 1,20,000కి 1,00,000 రూపాయలకి కొనేసి చాలా అన్యాయంగా ఒక రైతు రాజులా ఉండేటువంటి వ్యక్తిని ఈరోజు కూలిగా కూడా పనికిరానటువంటి దుస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఒక 10 ఎకరాల రైతు ఈరోజు భిక్షం ఎత్తుకున్నటువంటి దీనస్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందరి తరఫున ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చాము, కలెక్టరేట్కి అర్జీలు ఇచ్చాము, స్థానికంగా ఉండేటువంటి ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి అందరికీ విన్నవించినప్పుడు కూడా ఎవరికి న్యాయం జరగలేదు. ఎవరి ఇల్లు బిల్లు కూడా ఇప్పటికీ సంపూర్ణంగా ఒక్క బిల్లు కూడా పడలేకపోవడం అనేది మా దురదృష్టకరం. మేము ఒకటే విన్నవించుకుంటున్నాము, మా నిర్వసిత గ్రామాలందరికీ కూడా మరి 2018 వరకు యూత్ ప్యాకేజీని అందించవలసి ఉన్నది. ప్రతి ఒక్క అర్హులకి యూత్ ప్యాకేజీని అందించాలి. ఎవరైతే నష్టపరిహారం భూములు 1,20,000 రూపాయలకి, 1,20,000కి, 1,00,000 రూపాయలకి ఎలాగైతే తీసుకున్నారో 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా తల 13 లక్షలు 15 లక్షలు ఏ చట్టం అయితే 2013 చెబుతుందో అట్టి రీతిగా అందరికీ న్యాయం జరగాలి. అలాగే ప్రతి ఒక్క ఇంటికి కూడా 2013 చట్టం ప్రకారం న్యాయం చేసినటువంటి ఎవరైతే త్యాగం చేశారో త్యాగం చేసిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇంటికి ఒక ఉద్యోగం చొప్పున కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు చెప్పండి, అక్కడ మీరు ఎలా ఉండేవారు? మీ ఏ ఊర్లో ఉండేవారు? అక్కడ మాది అడవి కొత్తూరు, చాలా మంచి గుండోలము. ఇక్కడికి మొత్తం ఊరు సర్వీస్ చేసి మొత్తం పోలీసులు బందోబస్తు చేత తొయ్యించిన తర్వాత ఆ తర్వాత మరి రేట్ చేస్తాము. మాకు అదోగతి అయిపోయి ఇక్కడ మెట్టూరు సెంటర్కి వెళ్ళిపోయినాం. అక్కడ ఏం చేసేవాడు? అక్కడట వ్యవసాయ వృత్తి చేసేవాళ్ళం. మరి ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ మరి ఏటు చేస్తాం సార్. ఏటు ఉంది, భూమి ఉందా, ఏటు ఉందా, ఎక్కడ ఏటు ఆధారం లేదు సార్. అంతవరకు జరిగింది. న్యాయం చేయాలి, మీరు అందరూ వచ్చి మా గురించి అన్యాయం జరిగిపోయింది కాబట్టి న్యాయం చేయాలని కోరుతున్నాం. అక్కడ మీరు ఊరు ఖాళీ చేసి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ మీకు ఏం హామీ ఇచ్చారు? ఆర్డీఓ కానీ ఇల్లు ఇస్తామన్నారు, ఆస్తి ఇచ్చినారు,
ఇల్లు కట్టుకోమని. మరి ఇంటికి మరి ఏం చేస్తామో ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేస్తామన్నారు, అది లేదు, ఏటి లేదు సార్. అన్యాయం జరిగిపోయింది, న్యాయం కాలేదు సార్ మాకు. చెప్తాలి, మీరు ఊరు నుంచి వచ్చేటప్పుడు మీకు ఏం మాట ఇచ్చారు? పెద్దమండి మాది 2 పిల్లలు, నాకు ప్యాకేజీ ఏట అందలేదు, మాకు 1,00,000 రూపాయలు అందింది. మా యజమాని కాలు ఇరిగిపోయింది, అక్కడే మాది అయిపోయింది. మరి మేము కూలి చేసుకోవడమే కొండ కూలీ దొరకంటుంది మాకు. అక్కడ ఏం చేసేదాన్ని తల్లి? ఇక్కడ ఇప్పుడు కూలి చేసుకోవడమే. మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా? ఇక్కడ కూలికైనా ఒకళ్ళు పిల్లకంటున్నారు సార్. మరి ఎలా ఇప్పుడు ఇల్లు గట్ట ఇచ్చారా నీకేమన్నా? ఆ ఇల్లుకు మేము ఇల్లు స్థలమే ఇచ్చినారు, మాకు ఇల్లు లేదు, పొల్లు లేదు, మట్టి సక వేయలేదు. ఏం చెప్పారు అప్పుడు? అప్పుడు ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఏం మాట ఇచ్చారు? ఇక్కడ ఆ మాట నిలబెట్టుకున్నారా లేదా? అన్ని ఇస్తామన్నారు, ఏది ఇవ్వలేదు. కట్టుకున్న గొడ్డలతోటి వచ్చాను మేము. సరే ఇస్తామన్నారండి, ఉద్యోగము లేదు. పిల్లలకు ఉద్యోగం ఇస్తాము, మరి ఇల్లు కడతాము, మట్టి వేస్తాం అనుకున్నారు. ఏ మట్టి లేదు, ఇల్లు లేదు, పొల్లు లేదు. చెప్పమ్మా, ఎలా ఉంది అక్కడ నుంచి? అక్కడ మీరు ఏం చేసేవారు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? మేము అక్కడ కష్టపడి జీవించే వాళ్ళము, ఇక్కడికి వచ్చినా కష్టపడడానికి కూడా అవకాశం లేదు. ఇక్కడ ఎటు వెళ్ళాలన్నా అవకాశం కుదరట్లేదు. ఎందుకంటే మా భూములు పోయినాయి, ఇల్లు పోయినాయి. ఇక్కడ ఓల్ని స్థలం ఇచ్చినారు, ఆ స్థలంలో పురిపాక వేసుకుని ఉన్నాము, ఇల్లు కూడా కట్టుకోలేదు. మా నాన్న గంగరపు కర్రయ్య, అతనికి ఇల్లు ప్యాకేజ్ కూడా రాలేదు. మా పిల్లలకి యూత్ ప్యాకేజ్ వచ్చింది, తిరగ వాట్సాప్ తీసుకున్నారు, మా పాపకు వచ్చింది. మాకంటే ప్యాకేజ్ రాలేదు. ఏమంటే మీరు వలస వెళ్ళిపోయినారు, మీ పేరు లిస్టులో లేదని చెప్పినారు. సరేలే అనేసి మేము ఉన్నాము. మా పాపకి లిస్ట్ వచ్చింది, ప్యాకేజ్ వచ్చింది. ఎంఆర్ఓ, సూపరెంట్ వీళ్ళు వచ్చి ఆ ఇచ్చిన చెక్కు తిరగ మళ్ళీ తీసేసుకున్నారు. ఢిల్లీశ్వరాన్ని వచ్చిన చెక్కు తిరగ తీసేసుకున్నారు, ఈ 5 లక్షల చెక్కు. మరి మీ ప్రాంత ఎమ్మెల్యే ఎప్పుడైనా వచ్చాడా? తీసుకోలేదు. ఒక సీఎం గారు కానీ యాక్షన్ తీసుకోలేదు, ఒక ఎమ్మెల్యే కానీ యాక్షన్ తీసుకోలేదు. యాక్షన్ తీసుకుని పరిపాలన ఎందుకు పరిపాలించాలి సార్? ఇప్పుడు ప్రజలు ఎక్కడ సస్తాండ్రో, ఎక్కడ బ్రతుకుతాండ్రో, ఎక్కడ ఉన్నారో అనేది ఎవరికి తెలియదు. ఒక ఎంఆర్కి తెలియదు, ఒక ఆర్డీకి తెలియదు. అతను ఇచ్చింది ఏంటంటే కాగితాలు పట్టుకెళ్తే సంతకం పెట్టాను వెళ్ళండాను. కలెక్టర్ అయితే తీరాక యాక్షన్ తీసుకోలేదు. ఈ తిత్తిలే తుఫాను ప్రజలు ఎలాగొన్నారని కలెక్టర్ కూడా, ఒక జిల్లా కలెక్టర్ అయి కూడా రాలేదంటే ఇంకే సమాధానం చెప్తాం ఇక ప్రజలము. చెప్తాలే, నీ ఇల్లు ఏంటి, నీ పరిస్థితి ఏంటి? తిత్లీ తుఫాన్లో అయ్యో పడాలు కట్టాము, ఆ పడాలు మాకు ఒక భూమి ఇచ్చినారు, అదే ఇచ్చినారు. మా పిల్లలు ప్యాకింగ్ ఇచ్చిన చేతి కట్టిన తీసుకున్నారు. నాకు 4 కూతుళ్ళు, 2కి ప్యాకింగ్ రాస్తే అవి రాలేదు. మా ముసలోళ్ళకి ఏట్లేదు, ఆధారం లేదు, అమ్మి లేదు, భూమి లేదు, పుట్ట లేదు, ఏది లేదు. మరి మాకు ఇల్లు తాలూకు 5 పైసలు 50 పైసలు గవర్నమెంట్ ఇస్తే మేము చచ్చిపోయినట్టు, లేకపోతే అవి చచ్చినట్టేనా? రేకులు ఎగిరిపోయి 12 రేకులు ఎగిరిపోయి, ఒక్క రేకు లేదు. మరి రేకులకు 10 పైసలు అండి ఇవ్వాలా? మరి ఏనికేమో మేము ఎందుకు మరి ఉండాలా? నా పేరు పొట్నూరు మెన్నమ్మ, మా ఆయన పేరు పొట్నూరు వెంకటరావు సారు. మాకు 2 పిల్లలు. అబ్బాయికి ప్యాకేజ్ వచ్చింది, అమ్మాయికేమో వయసు సారిపోలేదని ప్యాకేజ్ ఇవ్వలేదు. ప్యాకేజ్ ఇవ్వండి అంటేను వయసు సారిపోలేదు కదా, మీరు లంచం కట్టండి అన్నారు. లంచానికి మాకు డబ్బులు లేవని చెప్పినాం సార్, ప్యాకేజ్ ఇవ్వలేదు. మా అబ్బాయి డబ్బులతో ఇంకా డబ్బులు సరిపోక 4 లక్షలు అప్పు పడుకుని ఇల్లు కట్టుకున్నాం సార్. ఇప్పుడు ప్రతిరోజును అప్పులోనే ఇంటికి రోజు వస్తూనే ఉంటున్నారు సార్. ఈ 4 లక్షలు అప్పు పడుకున్నాం కదా, 2 లక్షలు ఇల్లు ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి ఇస్తామన్నారు సార్. నాకు అవి కూడా పడలేదు సార్. ఏంటి నువ్వు ఎలాగుండేవాడివి, ఇక్కడ ఏం చేస్తున్నావు? అక్కడ ఒక 2 ఎకరాల భూమి ఉండేది, అది రిజర్వాయర్ పడిపోయింది. ఇక్కడ తోసే అప్పుడు ఆ భూమి ఇల్లు తోసేస్తుంటే ఇంట్లో పుంతే మా పోలీసు వచ్చి ఈ రెక్కలు చెయ్యట్టేసి గంటి ఆడరు, గంటేస్తే అనుకుంటున్నాడు ఇక్కడికి వెళ్ళిపోతే ఆ గూడు తోసేది. కొంతమంది గూడు తోసిన 10,000 ఇచ్చినారు, మా గూడు తోసిన 10,000 లేదు, నేను 10 లేదు. ఆ ఎమ్మెల్యే వచ్చి ఎలాగొన్నారు ఏటని మాట అనలేదు. ఆయన దగ్గరికి వెళ్తే నీకు ఏం కావాలి, ఏం చేస్తే నీకు మళ్ళీ అక్కడ మీ ఊర్లో ఎలా బ్రతికావో అలాగే ఇక్కడ బతుకుతాం? ఎక్కడ మీరు పెద్ద తెలిసినటువంటి వాళ్ళు మాకు ఏదో ప్యాకేజీ మంచి వచ్చినట్టుగా అయితే బతుకుతాం, కానీ మాకు ఏంటి ఇక్కడ ఆధారం ఉంది. అలాగప్పుడు అది చూడు అక్కడ గుడిసినది ఎలాగుందో, ఎలుగుబంటి గొండలు దొరబడినట్టు దొరబడతాను, ఉండిపోతాను. అక్కడ ఏం చేసారు, వ్యవసాయమో ఆదాయమో కూలో నాలు అలాగ చేసి అంతో భూమి ఉంటే వాటి మీద మేము ఏదో పోషకత్వం చేసుకొని ఇంతవరకు కొన్నాము. సరే ఈ రెజనవేర్ వచ్చింది, ఈ రెజనవేర్ వచ్చిన తర్వాత ఈ రెజనవేర్ నుండి ఇక భూములు గట్రా ఎకరాకి ఎంత 1,00,000 రూపాయలు ఇచ్చినారు. ఈ ఎకరాకి 1,00,000 రూపాయలు కొంటే ఇప్పుడే కొంటే ఎక్కడ ఎంత కొంటారు? 13 లక్షలు. అయితే 13 లక్షల్లోవా ఈ ఎకరాకి 1,00,000 రూపాయలు ఇచ్చినారు. ఇది పెంచినారు. ఎంఆర్ఓ, మరి ఆర్డీఓ, కలకట్టరు, జాయింట్ కలకట్టరు వీళ్ళందరూ కూడా వచ్చి మాకు ఏమో న్యాయం జరపలేదు.
మాకేం నా జరపలే వచ్చినారు ఇవి పట్టుకొని వచ్చినారు తోసాను తోసి వెళ్ళిపోయినారు మాకేటి 5 సెంట్లు భూమి ఇచ్చినారు జాగా ఇచ్చినారు ఇల్లు జాగా ఆ ఇల్లు జాగాలు తెచ్చుకొని అవి వచ్చుకొని పాకలు కట్టుకొని ఉన్నాం ఆ పాకలు తుఫాను వచ్చిందే ఈ తుఫాను వచ్చి సరి ఎగరేసుకెళ్ళిపోయింది ఈ పాకలను ఆ పాకలకు కూడా ఒక్క ఎమ్మెల్యే కాదు ఒక్క వీళ్ళు దవులు ఎంఆర్ఓ కాదు ఎవరు వచ్చి మరి ఏటి మాకు ఏది న్యాయం జరపలేదు మేము ఎలాగే ఉన్నాం చెప్పండి సమస్యలు అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఇన్ని కనిపిస్తున్నాయి కదా రాబోయే ప్రభుత్వం మీకు ఏం చేస్తే బాగుంటుందని ఎందుకంటే ప్రభుత్వం మారే టైం వచ్చింది ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఏం చేస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు మాకు ఇక్కడ ఆర్ఎండ్ఆర్ ప్రాజెక్ట్ తరఫున కొత్తూరు ఈరమండలం నిర్వాసితులు 12,000 మంది గృహాలు ఇక్కడ నిర్మించుకొని ఉన్నారు ఇక్కడ 12,000 మంది పైగా ఉన్నారు ఇక్కడ నిరుద్యోగులు పేదవారు అందరూ నిర్వాసితులు కనీస పేదవాళ్ళు ఇక్కడుండే 12,000 మందికి 24 గ్రామాల నుండి వీళ్ళందరికీ ఖాళీ చేయించారు ఈ ప్రాజెక్ట్ ప్రకారం కానీ ఇక్కడ ఉండే ప్రతి ఒక్క నిర్వాసితులకి ఏ ఒక్క నిర్వాసితులకు కూడా కనీస న్యాయం అనేది ఈ ప్రభుత్వంలో ఉండేది ఏం చేస్తే మీకు న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారు ఏం చేస్తే న్యాయం జరుగుద్దంటే మాకు చాలా డిమాండ్స్ ఉన్నాయి ఈ నిర్వాసితులకు కల్పించాల్సిన సదుపాయాలు నిర్వాసితుల డిమాండ్లు చాలా ఉన్నాయి ఈ డిమాండ్లను నెరవేర్స్తే ఆ డిమాండ్స్ ఏంటంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాకు పరిహారం కల్పిస్తే మాకు కనీస తగు న్యాయం జరుగుద్దని చెప్పేసి మొన్నే ఒక నెల రోజుల ముందర ఇక్కడ పాదయాత్రకు జగన్ గారు వస్తే మేము కలిసి విన్నవించాం ఆయన మాకు ఒక్కటే హామీ ఇచ్చారు ఏమైనా హామీ ఇచ్చారంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం మీకు తగు న్యాయం ఇక్కడ ఉండే ప్రతి ఒక్క నిర్వాసితుడికి ఎవరైతే ఉన్నారో భూములు కోల్పోయి ఉన్నారో ఇల్లు కోల్పోయి ఉన్నారో వాళ్ళు ఎవరైతే అన్యాయంగా ఇక్కడ బతుకుతున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి కల్పిస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు ఇక్కడ మిగులు భూములు అనేవి ఉన్నాయి మాకు మిగులు భూములు అంటే మాకు భూములు కోల్పోగా మా ఊరు కోల్పోగా ఇంకా మిగులు భూములు మెట్టు అని చెప్పేసి ఉన్నాయి అలాగే అందులో ఉండేవి ఇంకా డీ పట్టాల భూములు కూడా ఉన్నాయి ఆ డీ పట్టా భూములకు కూడా కనీసం మాకు పరిహారం కల్పించలేదు అలాగే ఈ 13 చట్టం అమలైతే మాకు ఆ పరిహారం కల్పిస్తారని చెప్పేసి జగన్ గారు ఆ రోజు హామీ ఇచ్చారు అలాగే న్యాయం జరుగుద్దని చెప్పేసి మేము ఎదురు చూస్తూ ఉన్నాము అలాగే ఇంకో విషయం ఏంటంటే మాకు ఇక్కడ మిగులు భూములకి ఎత్తిపోతల పథకం కింద మేము ఆల్రెడీ ఆ రోజు కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ రాసి ఇచ్చాము నేరుగా మేము చెప్తే ఏమన్నానంటే ఎత్తిపోతల పథకం కల్పించేసి మీకు తగు న్యాయం చేస్తామని చెప్పేసి ఆయన కూడా హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు మాకు ఇక్కడ నుండి వికెట్ చేయించి సంవత్సరం అయింది 2017 డిసెంబర్లో మాకు ఖాళీ చేశారు 2018 నుండి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కనీసం ఇక్కడ ఉండే నిర్వాసితులకి మంచినీరు కాదు కదా శానిటేషన్ కాదు కదా ఇంకా కనీసం విద్యుత్ కాదు కదా కనీస సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితి ఏర్పడుతుంది ఈ అధికారులు ఈ తితిలి తుఫాను వచ్చింది ఉదత్ తుఫాను వచ్చింది ఇంకా పెతాయి తుఫాను 3 తుఫాన్లు వచ్చాయి ఈ 3 తుఫాన్లు వచ్చాయి కానీ తితిలి తుఫాన్లో ప్రతి ఒక్క న్యాయబద్ధంగా ఇల్లే కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు రేకుల షెడ్లు వేసుకుని ఉన్నారు కనీసం ఒక్కొక్క నిర్వాసితుడు కూడా ప్రతి రేకుల షెడ్ పడిపోయింది తితిలి తుఫానికి కనీస పరిహారం కూడా అందలేని పరిస్థితి ఉన్నారు బిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు ఇక్కడ దీపాలు పెట్టుకొని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ 12,000 మంది 24 గ్రామాల్లో ఉండే నిర్వాసితుల్లో ప్రతి ఒక్క చదువుకునే వాళ్ళు ఉన్నారు డిగ్రీ ఇంటర్ 10th అందరూ చదువుకుని ఉన్నారు అలాగే పై చదువులు కూడా పీజీ ఎంబీఏ ఎంసీఏ అందరూ చదువుకుని ఉన్నారు కానీ ఖాళీగానే ఊరి మీద అందరూ ఉన్నారు కానీ ఏ ఒక్కరికి కూడా ఆ రోజు బాబు వస్తాడో జాబ్ ఇస్తాడని చెప్పేసి నమ్మించి ఓట్లు తీసుకొని ఈరోజు అధికారంలోకి ఉన్నారు కానీ 5 సంవత్సరాలు పరిపాలించారు కానీ ఇంతవరకు ఏ ఒక్క నిరుద్యోగి కానీ ఏ ఒక్క ఇక్కడ ఉండే నిర్వాసితుడికి కానీ ఏ ఒక్క న్యాయం చేసే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఆ రోజు మాకు ఇక్కడ ఉండే ఈ ప్రాజెక్ట్ ప్రకారం భూసేకరణ చట్టం ప్రకారం మాకేంటంటే మాకేమైనా ఈ చట్టం ప్రకారం ఇక్కడ 5,000 మంది పైచీలకు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఈ చట్టం ప్రకారం ఈ ఆర్ఎండ్ఆర్ ప్రాజెక్ట్ ప్రకారం ఇందులో మాకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం ఆ రోజు మేము పాదయాత్రలో జగన్ గారికి కలిసాము ఆయన కూడా హామీ ఇచ్చారు మాకు ఇవన్నీ జగన్ గారు ప్రభుత్వంలోకి హయాంలోకి వస్తే మాకు ఇవన్నీ న్యాయం జరుగుతాయి అని చెప్పేసి మేము చాలా ఆశిస్తూ ఉన్నాము మీ నిర్వాసితుల తాలూకా సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకుంటున్నారు సొల్యూషన్ ఏంటి పరిష్కారం ఏం కోరుకుంటున్నారు సర్వం త్యాగ నిర్వాసులకు అన్ని ఇబ్బందులే నీరు లేదు సరైన రోడ్డు సదుపాయం లేదు ఉపాధి లేదు ఎలక్ట్రిక్ బల్బులు లేవు ఇల్లు లేదు పంట తాగునీరు లేదు సాగు భూములు ఉన్నాయంటే వాటికి సదుపాయం వసతి లేదు అది ఎత్తిపోతే మన మా వాళ్ళు పెట్టారు జగన్ గారు హామీ ఇచ్చారు దానికి ఇస్తే ఇంకా కొన్ని గ్రామాలకు బాగుపడతాయి ఇవన్నీ మాకు ఇప్పుడు ఏమీ లేదు ఏటుంది
అలాగున్నాం, పాత గుడ్డ మొక్కతో తిరుగుతున్నాం, పాత గింజలు ఉన్నాయి తిరుగుతున్నాం తప్ప ఎట్టి ఆధారం కొత్త ప్రభుత్వం వస్తుంది కదా, ఆ ప్రభుత్వం ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయి అంటారు? ఏమేం కావాలనుకుంటారు? ఇక్కడ కొన్ని వేల జనం 2013 భూసేన చట్టం కావాలి. ఇక్కడ చదువుకున్న గుర్ర వాళ్ళకంతా ఉద్యోగం కల్పించి ఫ్యాక్టరీలు కల్పిస్తే కొంత ఉపాధి. హైదరాబాద్ ఎందుకు వెళ్తారు జనాలు? అక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అక్కడ ప్రభుత్వం ఇక్కడ బెలాలు వలసిపోతారు. ఇక్కడ నేనందువల్ల ఇక్కడ ప్రజలు ఆయన సొట్టెవ్వ బీడెవ్వ పిండెవ్వ అడుక్కునే రోజు వచ్చింది. 10 ఎకరాల రైతు అడుక్కున్న రోజు వచ్చింది. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. తిత్లీ తుఫాన్లో సర్వం కోరి నిర్వాహకి ఇల్లు ఎవరు వేశారు కదా, తిత్లీ తుఫాన్ నష్టపడే కూడా చేయలేదుకుంటే భూస్వాములు తెలుగుదేశం వర్గమే తీసుకుని తప్ప నిర్వాహకులకి ఏమి ఇవ్వలేదు. డ్వాక్రా రుణాలు లేవు, రైతు రుణమాఫీ లేదు, పశువు కుక్కమంటాడు. ఇది గార్డెన్ చేస్తే తప్ప ముట్టేది రాదు లేదు, ఇవ్వలేదు. జగన్ గారు వస్తే కొన్ని ఎన్నో నవరత్నాలు మేనిఫెస్టో పెట్టారు. అవి ఏమైనా అమలు జరిగినప్పుడు సగం హాయిగా ఉంటారు ప్రజలు. లేకపోతే జంతువులు కన్నా హీనంగా ఉంటాం మేము, మనుషులు జంతువులు కన్నా హీనంగా ఉంటాం. గత డిసెంబర్ 17వ తేదీన చలికాలంలో పంటలు పండే రోజుల్లో తీసుకొచ్చి చలికాలం మాకు ఈ గుడ్డే మీద పడేసి ఎట్టి అది శవాల్లో మాకు విడిచిపెట్టి తప్ప ఏమీ న్యాయం చేయలేదు. ఈ తిత్లీ తుఫాన్లో ఇవి కొవ్వొత్తులు ఇచ్చారు సార్, కనీసం బియ్యం కింద కానీ మరి ఏదో సదుపాయాలు కానీ ఇచ్చారు సార్. కొవ్వొత్తులు 2 కొవ్వొత్తులు కొన్ని ఊళ్ళకే, కొన్ని ఊళ్ళు లేదు సార్. ఇంకా నిరుడు మూలంలో వెళ్ళిపోసినాం, గాలిలోనికి వెళ్ళిపోసినాం. నాకు సోటు వచ్చింది, సోటు ఇచ్చినారు. ఆ సోట్లో పాక వేసుకున్నాను. ఈ గాలికి ఆ పాక వెళ్ళిపోయింది. నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లడు. ఈ మధ్య ఈ పిల్లలకు కూడా ప్యాకేజీ అందలేదు. అందుని ప్యాకేజీ వచ్చినవైనా తప్పించేస్తాండ్రు. సరే వస్తాయి అంటారు, తప్పించేస్తాండ్రు. నాకు బలం లేదు. ఈ ఊర్లో కూలికి వెళ్ళడానికి కూడా కూలి దొరక్కుంటుంది. మరి నాకు ఆవిడ పిల్లడు వలస వచ్చామా, వచ్చిన తర్వాత ఎగిరిపోనికి లేవు. 6 రోజులు కూడా మేము నీటిలో ఉన్నాం. అప్పుడు కూడా లేదు. లేకపోతే అలాగా ఒక ఇంట్లో ఉన్నాం. ఒక ఇంట్లో ఎన్ని రోజులు ఉంటావు? చెప్పండి. ఇది వంశధార నిర్వాసితుల పబ్లిక్ మేనిఫెస్టో. ఈ ప్రాంతంలో మొత్తం 24 గ్రామాల్లోని దాదాపు 12,000 కుటుంబాలు, 48,000 జనాభా నిర్వాసితులుగా తమ గ్రామాలు వదిలి త్యాగం చేసి వేరే ప్రాంతాలకు వచ్చి అతి దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు విన్నాం. ముఖ్యంగా రాబోయే ప్రభుత్వమైన 2013 చట్టం ప్రకారం, భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందివ్వాలని వీళ్ళు కోరుతున్నారు. మరోవైపు ఈ వంశధార ప్రాజెక్ట్ ఏదైతే ఇక్కడ నుంచి బహుదా నది వరకు, వంశధార నది నుంచి బహుదా నది వరకు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులో వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు మిగతా వారికి, మహిళలకి, వృద్ధులకి, వీళ్ళకి సరిపడేటట్టు ఉపాధి రంగం, ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేటువంటిది ప్రధానంగా కనిపిస్తోంది. ఏదైతే నిర్వాసితుల కాలనీలు ఉన్నాయో, నిర్వాసితుల కాలనీలో నీరు, విద్యుత్తు, రోడ్లు, స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు వంటివి నిర్మించాలనేటువంటి, డ్రైనేజీ నిర్మించాలనేటువంటిది ప్రధానమైనటువంటి అవసరాలుగా వీళ్ళు మనకు చెప్పడం జరుగుతోంది. ఈరోజు పబ్లిక్ మేనిఫెస్టోలో మొత్తం ప్రజలు పడుతున్నటువంటి ఈ కష్టాలన్నీ కూడా తీర్చేటువంటి కొత్త ప్రభుత్వం రావాలి అనేటువంటిది వీళ్ళు చెప్పడం చర్చలో భాగమైంది. ఇది కొత్తూరు మండలం మెట్టూరును అటువంటి పబ్లిక్ మేనిఫెస్టో. వీడియో చూసిన రాజుతో యుగంధర్, సాక్షి టీవీ, శ్రీకాకుళం జిల్లా నుంచి.